హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు తెలుగు డైరీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బ్రదర్ చెప్పండి బ్రదర్, ఎన్ని వచ్చినాయి మనకు ఆవులు ఈరోజు మొత్తం? ఈరోజు మొత్తం 8 ఆవులు వచ్చినాయి అన్న. ఓకే. మార్నింగ్ ఒక 2 ఆవులు అమ్మేసా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 ఆవులు ఉన్నాయన్న. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఆవులు ఉన్నాయా? ఓకే ఓకే. ఏం రేట్లో ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు ఇవన్నీ మనకి? స్టార్టింగ్ చూడన్న 60,000 నుంచి 75 వరకు ఉన్నాయన్న. ఓకే. మిల్కింగ్ కెపాసిటీ ఏముంటాయి ఇవి? ఇవి పూటకు 5 నుంచి 8 మధ్యలో ఇస్తాయన్న. ఒక పూటకి 5 నుంచి 8 మధ్యలో ఉంటాయి. ఇలా ఒక ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ నుంచి థర్డ్ లాక్టేషన్ వరకు ఉన్నాయన్న. ఓకే. సెకండ్ లాక్టేషన్ నుంచి థర్డ్ లాక్టేషన్ 3 ఈత వరకు ఉన్నాయి. ఓకే ఓకే. ఒకసారి చూపిస్తారా బ్రదర్ మనకి? చూపిస్తాం. ఇప్పుడు ఇది ఏం రేట్ చెప్తున్నారు బ్రదర్? ఇది రేటు చూడన్నా, చెప్పుడైతే 80,000 చెప్తున్నానా. ఓకే. వ్యాపారం అలాంటిది ఏది లేదంటే 70,000 ఫైనల్ రేట్ ఇచ్చేస్తాను. 80,000 చెప్తున్నావు, 70,000 ఫైనల్ రేట్. మార్జింగ్ ఏమి ఉండదు అన్న. నచ్చితే 70,000 ఇచ్చి తీసుకొని వెళ్ళాలి. ఓకే. ఇది ఎన్నో లాక్టేషన్? ఇది సెకండ్ లాక్టేషన్. 4 పండ్లు ఉంది తరపు. 4 పళ్ళ తరపు. ఓకే. ఇది పూటకి మనకు 7-8 లీటర్లు ఇస్తుంది అన్న. పూటకి మంచి లైనింగ్ తరపు అండి. ఓకే. 4 పండ్లు ఉంది తరపు. ఇప్పుడే వచ్చిందన్న, మబ్బులు 4 గంటలకు వచ్చినాయి ఆవులు. ఓకే ఓకే. ఏం చేయలేదు, అందుకు కొంచెం బక్క. ఎక్కడ నుంచి వస్తాయి బ్రో మనకి ఇవి? మహారాష్ట్ర నుంచి వస్తాయి. మహారాష్ట్ర నుంచి. మరి అక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడ సెట్ అవుతాయి ఇవి? ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా? అంటే ఇప్పుడు తీసుకొచ్చినాం కదా కొత్తగా, మనము ఇప్పుడు ఏమైనా చేయాల్సి ఉంటుందా వీటికి కొత్తగా? అవసరం లేదన్న, ఇలా ఒక రోజు బయటకు రిలీఫ్ ఇస్తే చాలని. ఓకే ఓకే. సాయంత్రం కల్లా సెట్ అయిపోతుంది. ఓకే. 4 పండ్లు ఉందన్న తరపు. నీకు రోజు మీద 14 లీటర్లు 15 లీటర్లు వరకు పాలు వెళ్తాయన్న. ఓకే. కాకపోతే ఒక 15 రోజులు టైం ఉంది. కన్నుడు ఎగురు ఏది లేదన్న, నిదానం ఉంటా. ఎన్ని రోజులు అయింది బ్రదర్ దీని? ఈనడానికి ఉందా ఇది? 15 డేస్ టైం పడుతుంది. 15 డేస్ టైం పడుతుంది. ఓకే ఓకే. చూడొచ్చండి, ఇంకా 15 డేస్ పడుతుంది అంటే ఇది ఈనడానికి. చూడడానికి అయితే ఆవు అయితే షైనింగ్గా బాగుంది. ఇది మంచి లైనింగ్ ఆవు. ఓకే బ్రదర్, ఇంకొకటి చూపించండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా సేల్ అయిపోయినాయి దీంట్లో నుంచి? ఆల్రెడీ 2 ఆవులు అమ్మేసానా. మార్నింగ్ రైకలు తీసుకెళ్ళారు. 1,70,000 ఇచ్చిన 2 ఆవులు. 2 ఆవులు 1,70,000. 1 లక్ష. ఓకే ఓకే. దీని గురించి చెప్పండి బ్రదర్. ఇది 2 రోజులైందన్న ఈయన. ఓకే. ప్రస్తుతానికి 6 లీటర్ జున్ను పాలు వెళ్తున్నాయన్నా. 6 లీటర్ జున్ను పాలు. పూటకు 6 లీటర్. 2 పూటలు మార్నింగ్ సాయంత్రం 2 పూటలు పాలు తీసుకొని వెళ్ళాలి. ఓకే. 2 రోజులైంది. ఆడలాగా ఉంది. ఈసారి ఇంత ఇది థర్డ్ లాక్టేషన్. 12 లీటర్లు ఇంకా 2 లీటర్లు జంప్ అవ్వచ్చు. 14 లీటర్ వరకు ఇస్తుంది రోజు మీద. ఓకే. 3వ ఈత ఉంటుంది అన్న. ఇది 3వ ఈత. ఓకే ఓకే. దీని రేటు చెప్పుడు 72,000 చెప్తున్నానా. ఫైనల్ రేట్ 62,000 ఇస్తా. అవి ఇది దేవుని క్రాస్ వస్తుంది అన్న. దేవుని క్రాస్. మహారాష్ట్ర దేవుని క్రాస్ వస్తుంది. ఓకే ఓకే. కన్నుడు ఎగురుడు ఏది లేదన్నా, మంచి నిదానం ఉందావు. ఆడి దూడ ఉంది. ఫైనల్ ఏమొస్తుంది బ్రో ఇది మనకి? ఫైనల్ 62,000 ఇస్తాను. 62,000 ఫైనల్ వస్తుంది. ఫైనల్ 62,000. 6 లీటర్ గ్యారంటీ నా దగ్గర. 6 లీటర్ గ్యారంటీ. పిండుకొని చూసుకోవచ్చా? పిండుకొని చూసుకోవచ్చు. 2 రోజులు పిండుకొని తీసుకొని పోవాలి. ఇన్న వాటికి అయితే పిండుకొని చూసుకోవచ్చు. ఈ నావలకు ఫుల్ గ్యారంటీ. ఈయన నావలకి ఏంటంటే తన్ను గుడ్లమాయ గ్యారంటీ ఇస్తా. ఓకే. ఆవు గుడ్లమాయలైనా రిటర్న్ చేసుకొని వేరే ఆవు తీసుకుపోవాలి. డబ్బులు ఇవ్వరు. ఓకే ఓకే. వేరే ఆవు రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే బ్రో. అడ్డర్ కూడా బాగుంది, చూడొచ్చు. పాలు తీసేసిన పొద్దుగా 6 లీటర్లు ఇచ్చింది. అయినా కూడా అడ్డర్ బాగానే అనిపిస్తుంది. ఇంకా తన్నుడు ఎగురుడేది లేదు, నిదానం ఉంటారు. బాగుంది ఆవు కూడా. ఇక్కడ లోకల్లో మనం మేత అవన్నీ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ప్రాబ్లం అలాంటిది ఏమి ఉండదు. లోకల్లో మనం షెడ్ లైన్ ఉంచుకోవచ్చు, లోకల్లో మేపొచ్చు కూడా బయట కూడా. అచ్చా అచ్చా. ఎట్లా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, షెడ్లో పెట్టుకున్నా ఏం కాదు. ఇది నిన్న మార్నింగ్ నిండిందన్న. ఓకే. ప్రస్తుతానికి జున్నుపాలు 6 లీటర్లు వెళ్తున్నాయి. 6 లీటర్ ప్రస్తుతానికి వస్తున్నాయి. పెట్టుకోవచ్చా? 8 పూటకి పక్కా ఇస్తుంది. పూటకి 8. 6 లీటర్ అది 6 లాగా ఉంది దీనికి. ఓకే. దీని రేట్ 80,000 చెప్పినా. ఫైనల్ రేట్ 70,000 ఇచ్చేస్తాను. ఇది లాక్టేషన్ ఏమన్నారు? ఇది సెకండ్ లాక్టేషన్ ఉందన్న. 6 పండ్లు ఉంటారు. జర్నీలు వచ్చింది కాబట్టి నీళ్ళు దాపలే అన్న. ఓకే ఓకే. నీళ్ళు దాపి కడిగితే ఆవు ఫ్రీ అవుతుంది. లాక్టేషన్ ఏమన్నారు బ్రదర్? అది సెకండ్ లాక్టేషన్.
అడ్డర్ ఇది ఏమొస్తుంది? ఇది హెచ్ఎఫ్ వస్తుందా? ఇది వస్తుంది అన్న, హెచ్ఎఫ్ వస్తుందా? 70% హెచ్ఎఫ్. 70% ఉంటుంది. ఓకే ఓకే, మంచి మిల్క్ కెపాసిటీ కావన్నా. చూడొచ్చు. అడ్డర్ చాలా బాగుంది. ఏంటి బ్రదర్? 16 లీటర్ తక్కువలే అన్న పాలు. 16 లీటర్లు రోజు. దూడ కూడా ఆది దూడ ఉంది. ఇంకెన్ని డేస్ పట్టొచ్చు తినడానికి ఇది? ఈనిందన్న ఆల్రెడీ నిన్న మార్నింగ్ ఈయన. అచ్చా, ఇది అది నిందా? ఇది అది 2 ఈనే. ఓకే ఓకే, ఈ 2 మాత్రం ఇన్నాయి. ఓకే బ్రదర్, చూడొచ్చు. ఆవు కూడా మంచిగా మేస్తుంది. బయట మేపుకోవాలంటే కూడా మనకు బాగా ఈ రోజు సాయంత్రం వరకు రిలీఫ్ ఇవ్వాలి. రేపటి నుంచి ఆవులు క్యూర్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇది 800 కిలోమీటర్లకి వెళ్ళి జర్నీ చేసి వచ్చినాయి ఆవులు. ఓకే ఓకే, ఒకటి 2 రోజులు మనకి ఒక 2 రోజులు అయితే కొద్దిగా అలసిపోయినట్టు ఉంటాయి కాబట్టి పెయిన్స్ ఉంటాయి. దానికోసం మన ట్రీట్మెంట్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా సపరేట్గా? ఇచ్చేసిన ఓకే, గొల్లీలు కూడా వేసేసిన. ఏం అవసరం లేదు, కాకపోతే ఒక రోజు దాకా ఏమన్నది పడుకొని. ఓకే ఓకే బ్రదర్. ఓకే, నెక్స్ట్ ఆవు చూపించండి బ్రో. ఆవులు అయితే మనకి నిదానంగానే ఉంటాయి కదా, పాలు ఉండేటప్పుడు తనడం అట్లాంటివి అయితే ఏం చేయవు కదా? చిన్నపిల్లలు ఎందుకు కాలేదు. ఓకే, దీని గురించి చెప్పండి బ్రదర్. ఈసారి థర్డ్ లాక్టేషన్ అన్న. థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్. ఓకే, ఇది కూడా పూటకు ఎక్స్పెక్టేషన్ 7 నుంచి 8 మధ్యలో ఇస్తుంది అన్న. 7 నుంచి 8 మధ్యలో ఒక వారం రోజులు టైం ఉంటుంది అన్న ఎండడానికి. తన్నుడు ఏది లేదు. ఓకే, థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. థర్డ్ లాక్టేషన్. దీని రేటు 75 చెప్పిన. ఫైనల్ రేట్ ఏది లేదంటే 65కి ఇచ్చేస్తా. 65 ఫైనల్ రేట్ వినడానికి. మనకి గుడ్లమాయకి అయితే గ్యారంటీ ఉంటుంది. గుడ్లమాయ వచ్చిందంటే ఫోటో అన్న వీడియో అన్న తీసి ఇప్పుడు టీత్ ఏమైనా ఫెయిల్ అయితే కూడా మనకి ఇస్తారా? ఇస్తా. ఓకే, సన్ను ఫెయిల్ అయినా ఆ విన్నాక 3-4 రోజుల వరకు సన్ను గ్యారంటీ ఇస్తా. తర్వాత గ్యారంటీ ఇవ్వం. ఓకే ఓకే, ఎన్ని రోజులు అండి? ఇది ఒక 3-4 డేస్లో లీన్ ఇస్తుంది అన్న. అడ్డర్ కూడా బాగానే చేసింది. అట్లా అన్నట్లే. ఇప్పుడు ఆవు ఈనిన తర్వాత ఎన్ని రోజుల వరకు గుడ్లమాయ ఇది గ్యారంటీ ఉంటుంది టీత్ది? ఆవు ఈనక ముందు గుడ్లమాయ వస్తుంది అన్న. ఓకే, ఈనాక గుడ్లమాయ అనేది ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఈనాక 3-4 రోజుల వరకు గ్యారంటీ ఇస్తుంది సన్లకు. ఓకే, 3-4 రోజుల రోపే చెప్పాలి మాకు కావట్లేదు అని. అవును, 3-4 రోజుల తర్వాత గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఆవు ఈనింది పాలు వస్తలేవంటే ఎక్స్చేంజ్ చేసుకుంటా. ఓకే, సన్లకి వెళ్ళి నేను పాలు ఒక వారం రోజుల తర్వాత చెప్తే అలాంటి అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రాదు. ఓకే ఓకే బ్రదర్. ఆరు పండ్లు ఉందన్న తరపు ఇది కూడా. దీని గురించి చెప్పండి బ్రదర్. 6 పండ్లు ఉందన్న తరపు ఇది. ఓకే, ఒక 4-5 రోజులు టైం ఉంటుంది అన్న. ఇంకా 4-5 రోజులు. 4-5 రోజులు. ఇది కూడా పూటకి 8 లీటర్లు ఎక్స్పెక్టేషన్ అన్న. ఓకే, రేట్ ఏమంటున్నారు బ్రదర్? ఇది 80,000 చెప్తున్నా. చెప్పు రేటు 80,000. ఫైనల్ రేట్ 70,000కి ఇచ్చేది. ఇవన్నీ అయితే హెచ్ఎఫ్ఏమే కదా మనకి? ఇవన్నీ చెప్పానా? హెచ్ఎఫ్ రాదు. ఓకే ఓకే, 6 పండ్లు ఉంటారు. 6 పండ్లది. 6 పండ్ల తరపు. వినడానికి ఎన్ని రోజులు ఉంది ఇంక ఇది? వినడానికి ఒక వారం రోజులు పడుతుంది. ఇంకొక వారం రోజులు. ఫుల్ చేసి ఆర్డర్ ఇంకా వస్తున్నట్టుంది ఇప్పుడే. ఎంత ఫుల్ చేసి ఈ చాలా పొడి చేసి. ఓకే బ్రదర్. ఇది కూడా రోజు మీద 15-16 లీటర్లు నెక్స్ట్ రోజు పైన. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి మినిమం 14 నుంచి 16 వరకు ఉన్నాయా? 12 నుంచి 16. 12 నుంచి 16 వరకు. ఓకే, ఒక 2 నిమిషాలు. చెప్పుందన్న ఇది. ఓకే, 90%. 90% చెప్పు. ఎక్స్పెక్టేషన్ 18-20 లీటర్లు అన్న పక్క. 18-20 లీటర్లు. 18 లీటర్ పక్క. ఈనడానికి ఎంత టైం ఉంది ఇంకా? ఒక వారం రోజులు తినేసి. ఇప్పుడు ఎన్నో లాక్టేషన్ ఇది? ఈంతే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఈడితే ఓకే, థర్డ్ లాక్టేషన్. ప్రైస్ ఏమన్నారు బ్రో ఇది? 85 చెప్పు రేట్ అన్న. ఓకే, ఫైనల్ 75 ఫైనల్. కన్నుడు ఎగురుడు ఏది లేదన్న నిదానం. ఓకే.
చూడొచ్చు, అడ్డర్ కూడా చూసుకోవచ్చు. నిదానంగా ఉంది ఆవు కూడా, ప్రాబ్లం ఏం లేదు. అలాంటిది లేదు. ఓకే ఓకే. బ్రీడ్ హెవీ బ్రీడ్ అన్న, అన్న వాళ్ళ ఇదే హెవీ బ్రీడ్. ఓకే. ఎప్పుడెప్పుడు వస్తుంటాయి బ్రో మన దగ్గరికి? శుక్రవారం సోమవారం 2 రోజులు పక్క. శుక్రవారం సోమవారం. 2 రోజులు పక్క. శుక్రవారం సోమవారం పొద్దున రావచ్చా? పొద్దుగాల. ఓకే, మీ నెంబర్ చెప్పండి బ్రదర్ ఒకసారి. 950 54 64 880. ప్రకాష్ రెడ్డి మజిల్ మామిడిపల్లి. ఓకే. నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే. ఇది మండలం ఏమొస్తుంది బ్రో? ఇది మండల్ నందిగాం వస్తుంది. నందిగాం, రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి రావాలంటే ఎట్లా రావాలి? ఇది హైదరాబాద్కి ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్కి రావాలంటే శంషాబాద్, ఓకే, నందిగాం, మామిడిపల్లి. నందిగాం నుంచి డైరెక్ట్ మామిడిపల్లి రావచ్చు. ఓకే ఓకే. ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది మనకి హైదరాబాద్ నుంచి? ఇది హైదరాబాద్ 45 కిలోమీటర్స్ వస్తుంది. 45 కిలోమీటర్స్. ఇటు షాద్నగర్ నుంచి ఇట్లా నుంచి రావాలంటే షాద్నగర్ 8 కిలోమీటర్స్ వస్తుంది. షాద్నగర్ నుంచి వచ్చి నందిగాం నుంచి రావచ్చు. నందిగాం ఏం అవసరం లేదు. ఇక్కడ షాద్నగర్ నుంచి నాగులపల్లి, ఇదులపల్లి, ఇక్కడ నాగులపల్లి ఇటు నుంచి రావచ్చు. ఓకే 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 బ్రో. ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చారంటే ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా బ్రో అట్లాంటిది? మీ తరఫున వస్తే తక్కువ వేసి ఇస్తాం, ఇంకా ఒక 500 రూపాయలు తక్కువ వేసి. ఓకే. జర ఆవు సన్నం పేసన్నం లాక్కున్నది. పట్టుకోపండి.